ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాను భారీ మంచు తుఫాను తాకింది. దక్షిణాన ఉన్న టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో భీకర మంచు తుఫాను పంజా విసురుతోంది. ఫలితంగా భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. ఈ క్రమంలో అమెరికా వ్యాప్తంగా 8,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూ మెక్సికో నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 17 కోట్ల మంది ప్రజలపై మంచు తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అమెరికాలో భీకర మంచు తుఫాను వేళ 12కు పైగా రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు అత్యధిక పరిస్థితి లేదా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని వారు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో కలిపి 8,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది. మున్ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉండడంతో పెద్ద సంఖ్యలో సర్వీసులకు అంతరాయం కలగొచ్చని అంచనా వేసింది. మంచు తుఫాను ముంచుకొస్తున్న వేళ అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను ముందే కొనుగోలు చేస్తున్నారు. పండ్లు, పాలు, బ్రెడ్, విటమిన్ సి టాబ్లెట్లు, ఔషధాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువులు నిండుకున్నాయి. మంచు తుఫాను దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాక అది క్రమంగా ఈశాన్యం దిశగా పయనించే అవకాశం ఉందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది. మంచు తుఫాను ప్రభావం 17 కోట్ల మంది పౌరులపై ఉంటుందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇళ్లలో హీటింగ్ వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలని సూచించింది. షికాగో సహా ఇతర నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మంచు వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని విద్యుత్ సంస్థలు తెలిపాయి. నిరాశ్రయుల కోసం కమ్యూనిటీ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. చలిబారిన పడకుండా వారి కోసం బెడ్లు, దుప్పట్లను సిద్ధం చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ప్రత్యామ్నాయంగా 300 జనరేటర్లను అక్కడ ఏర్పాటు చేశారు. మంచు తుఫాను దృష్ట్యా తమ యంత్రాంగం నిరంతరం సమీక్షలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు ఫెడరల్ అత్యవసర నిర్వహణ సంస్థ ఫెమా సిద్ధంగా ఉందని చెప్పారు.